హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పీఎస్సీ లెక్చర్ సిరీస్. సో ఈరోజు సెషన్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా మనకి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్లో అసలు గవర్నర్ యొక్క పాత్ర ఏందో డిస్కస్ చేద్దాం. సో దాంట్లో మనకి బేసికల్లీ ఈ 4 ఇష్యూస్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అవేంటంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ గవర్నమెంట్ ఫార్మేషన్, గవర్నర్ కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్లో గవర్నర్ యొక్క పాత్ర ఏముంటుంది, ప్లస్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ నో పార్టీ గెట్స్ క్లియర్ మెజారిటీ, ఏ పార్టీ కూడా క్లియర్ మెజారిటీ రానప్పుడు గవర్నర్ ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయొచ్చు, దానికున్న పరిధి లేనిది, రాజ్యాంగ పరిధి లేనిది, అది డిస్కస్ చేద్దాం. సో ఇదే టాపిక్ని మనం ఏమంటామంటే, జనరల్గా టర్మ్ ఏంటంటే హంగ్ అసెంబ్లీ అంటారు. హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు గవర్నర్ యొక్క పాత్ర అయింది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటంటే, కెన్ ఏ సిటిజన్ బికమ్ చీఫ్ మినిస్టర్ వితౌట్ గెట్టింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, ఏదైనా అభ్యర్థి ఒక ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కాకుండా కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చా కాకపోవచ్చా, దీనికి ఉన్న రాజ్యాంగ పరిధి లేనిది, రాజ్యాంగంలో దీని గురించి ఏమైనా ఉందా లేదా అనేది అదొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటంటే, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ పవర్స్ ఆఫ్ గవర్నర్. గవర్నర్కి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది, లెజిస్లేటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. ఇవి కాకుండా రాజ్యాంగంలో కొన్ని ఏమున్నాయంటే కొన్ని ఇంపార్టెంట్ పవర్స్ ఉన్నాయి, అవి కాన్స్టిట్యూషనల్ పవర్స్ అంటాం. కాన్స్టిట్యూషనల్ పవర్స్ కాకుండా ఇంకేముంటాయంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్ పవర్ అంటారు అన్నట్టు. అంటే సందర్భాన్ని బట్టి గవర్నర్ ఎలా ముందటికి వెళ్ళాలో కూడా రాజ్యాంగంలో రాసి ఉంది. సో ఈ 4 టాపిక్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ జనరల్ పర్స్పెక్టివ్ కూడా, అంటే నార్మల్గా యాజ్ ఎ సొసైటీగా, యాజ్ ఎ సిటిజన్గా ఖచ్చితంగా ఇవి కూడా తెలుసుకోవాలి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇంపార్టెంట్ అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్, అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, మనకి 2023 తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. సో ఇక్కడ ఏముంది, మనకి టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మనకి 119 ఉన్నాయి. ఈ 119లో టోటల్ 119కి డిఫరెంట్ పార్టీస్ నుండి, లైక్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇవి మన దగ్గర ఉన్న పార్టీస్ అన్నట్టు. ఇంకా బీఎస్పీ, డిఫరెంట్ ఇండిపెండెంట్ అని డిఫరెంట్ క్యాండిడేట్స్ మన దాంట్లో ఏంటంటే ఒక పార్టీ తరపున నించుంటారు. పార్టీ తరపున ఏదైనా సీట్ రాకపోతే ఎమ్మెల్యే అవ్వాలంటే ఇండిపెండెంట్గా నించుంటారు. సో వీళ్ళు ఎవ్రీ కాన్స్టిట్యున్సీ నుండి నించున్న తర్వాత మనం వీళ్ళకి ఎలక్షన్స్ రోజు ఓటింగ్ వేస్తాం. ఈ ఈ మనకి లైక్ ఈవీఎం ఉంటుంది, ఈవీఎంలో మనం ఓటింగ్ వేసిన తర్వాత వీళ్ళకి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఏంటంటే, టోటల్ 119 ఉన్నాయి కదా, ఈ 119 నుండి మనకి 50% +1 అంటే 51%, ఏదైతే 50% మార్క్ క్రాస్ అవుతారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. సో ఈ 119లో 50% ఎంత అంటే టోటల్లీ మనకి 60 రావాలి. టోటల్లీ 60 ఎమ్మెల్యేస్ ఎవరైతే, ఏదైతే పార్టీ, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఏ పార్టీకైనా సరే 60 సీట్ల పైన వస్తే వాళ్ళు ఆటోమేటికల్లీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏం చేస్తారంటే, లీడర్ ఆఫ్ ద అసెంబ్లీ అని ఒకరిని ఎన్నుకొని అది వాళ్ళ పేరు గవర్నర్కి ఇస్తే గవర్నర్ వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. సో ఇది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అంటాం. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటంటే మనకి బేసికల్లీ ఒక కన్వెన్షన్గా చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ పోల్స్ ఇస్తారు. ఏదైనా ఎన్నికల ముందు ఇచ్చే పోల్ని ఏమంటామంటే ప్రీ పోల్ అంటాం. ప్రీ పోల్ ఇది ఎన్నికల కంటే ముందు, ఎలక్షన్స్ కంటే ముందు, ప్రీ ఎలక్షన్స్. నెక్స్ట్ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇచ్చేదాన్ని ఏమంటామంటే ఎగ్జిట్ పోల్స్ అంటాం. ఇది ఎప్పుడు అంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే, బేసికల్లీ మనకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, మనకు November 30 రోజు ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ టైమింగ్ ఏంటంటే 7 AM నుండి 5 PM వరకు ఎన్నికలు జరుగుతాయి అన్నట్టు. 5 PM వరకు జరుగుతాయి. 5 PM తర్వాత ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళని కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. బట్ ఆఫ్టర్ 5 PM కొన్ని సంస్థలు కానీ కొన్ని అంటే ఎక్స్క్లూజివ్గా కొన్ని ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి కొన్ని సంస్థలు ఉంటాయి. కొన్ని ఏమో న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇస్తారు, కొన్ని ఇండిపెండెంట్ సంస్థలు, వీళ్ళందరూ కలిసి అంటే కొంతమందిని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 2000 to 5000 అప్రాక్సిమేట్, కొందరు 10,000 కూడా వీళ్ళని కనుక్కుంటారు. ప్రజలలో వెళ్ళి కనుక్కుంటారు, మీరు ఎవరికి వేశారు ఓటు, ఇట్లా కనుక్కొని వీళ్ళు ఒక ఎగ్జిట్ పోల్ ఇస్తారన్నట్టు. ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ నుండి ఎంతమంది ఎమ్మెల్యేస్ గెలవబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు.
నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిందంటే అసలు గవర్నర్ అనే పాత్ర రాజ్యాంగంలో ఎక్కడుంది, ఏ అధికారంలో ఉంది, ఏ ఆర్టికల్స్లో ఉంది, ఏ పార్ట్లో ఉంది. అంటే మనకి ఇక్కడ చూడండి, గవర్నర్ గురించి మనకి రాజ్యాంగంలో 153 నుండి 167 ఆర్టికల్ గవర్నర్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఇది ఎక్కడుందంటే పార్ట్ 4లో ఉంది, రాజ్యాంగంలో పార్ట్ 4లో ఉంది. దీన్నే మనం ఏమంటామంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు ఉంటారంటే లైక్ గవర్నర్ ఉంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఉంటారు, మంత్రిమండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అడ్వకేట్ జనరల్, వీళ్ళందరినీ కలిపితే మనం ఏమంటామంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే, మనకు తెలిసింది ఏంటంటే ప్రతి రాష్ట్రానికి ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ వన్ గవర్నర్, ఒక గవర్నర్ ఉంటారని తెలుసు. బట్ యాక్చువల్గా ఏంటంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956, 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా ఏం జరిగిందంటే, ఏదైనా సింగిల్ పర్సన్ అనే క్యాండిడేట్ ఒక రాష్ట్రానికే కాకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రానికి సింగిల్ పర్సన్ని గవర్నర్ చేయొచ్చు. ఒకే వ్యక్తి ఎట్ ఏ టైం 2-3 స్టేట్స్ కూడా గవర్నర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గవర్నర్ నరసింహన్ అనేవారు ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ, ఈ 2 స్టేట్స్కి గవర్నర్ నరసింహన్ మనకి కంబైన్డ్ గవర్నర్గా వర్క్ చేశారు. సో ఇప్పుడు గవర్నర్ యొక్క రోల్ చూసుకుంటే, గవర్నర్కి డ్యూయల్ రోల్ ఉంటుంది. అంటే ద్విపాత్ర విధానం ఉంటుంది అన్నట్టు. లైక్ హీ వర్క్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఈయన ఒక రాష్ట్రానికి కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తాడు, యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏజెంట్గా వర్క్ చేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఏజెంట్ లెక్క వ్యవహరిస్తారు. ఈ 2 టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. సో మనం ఇందాక స్టార్టింగ్ స్లైడ్లో డిస్కస్ చేశాం కదా, గవర్నర్కి 2 టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్ పవర్ ఉంటాయి. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ పవర్స్ ఎలాంటి సందర్భాలలో వాడుకుంటారంటే, సో ఇవి క్లియర్గా రాసి ఉన్నాయి రాజ్యాంగంలో. కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ పవర్స్ అనేటివి క్లియర్గా రాసి ఉన్నారు. అదేంటంటే ఒకటి ఎప్పుడు అంటే, ఏదైనా బిల్ ఉంటుంది కదా, ఒక రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లుని, అసెంబ్లీ పాస్ చేసి పంపిన బిల్లుని గవర్నర్ కొన్నిసార్లు ప్రెసిడెంట్కి పంపుతారు. కొన్ని బిల్స్ ప్రెసిడెంట్ ఆమోదం కోసం పంపుతారు. అది అనేది కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ పవర్. నెక్స్ట్ ఏంటంటే ఒక రాష్ట్రంలో, ఏదైనా రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా నడవకపోతే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని మన రాజ్యాంగంలో ఉంది. ఈ రాష్ట్రపతి పాలన విధించాలంటే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ ఉంటారు కదా, ఈ రాష్ట్ర గవర్నర్ ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ పంపాలి. ఖచ్చితంగా ఈ రిపోర్ట్ బట్టే రాష్ట్రపతి పాలన విధిస్తారు. సో ఈ రిపోర్ట్ పంపడం కూడా గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ పవర్. నెక్స్ట్ గవర్నర్ కొన్ని సందర్భాలలో పక్కనున్న యూనియన్ టెరిటరీకి అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తాడు. అప్పుడు కూడా గవర్నర్ డిస్క్రిషనరీ పవర్ అన్నట్టు. ఆయన కాన్స్టిట్యూషన్ బట్టి నడుచుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మనకు ఉన్నది ఏంటంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్ పవర్. ఈ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ పవరు ఏ సందర్భాలలో గవర్నర్ వినియోగించుకుంటారంటే, ఏదైనా పార్టీకి క్లియర్ మెజార్టీ రానప్పుడు, ఇక్కడ ఉంది చూడండి, ఏదైనా పార్టీకి క్లియర్ మెజార్టీ రానప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే అప్పుడు గవర్నరు ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 3 పార్టీస్ తీసుకుందాం, కాంగ్రెస్, బీజేపీ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్. ఈ 3 పార్టీస్ తీసుకుంటే ఇప్పుడు మన దగ్గర టోటల్ 119 సీట్స్ ఉన్నాయి కదా. ఈ 119 సీట్స్లలో మనకి మ్యాజిక్ ఫిగర్ అంటే 60 రావాలి. 60 దాటిన వాళ్ళు ఏ పార్టీ అయినా సరే సీఎం అవ్వచ్చు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏ పార్టీ కూడా 60 రాలే. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్కి 40 వచ్చాయి, నెక్స్ట్ బీజేపీకి 20 వచ్చాయి, నెక్స్ట్ బీఆర్ఎస్కి ఒక 40 వచ్చాయి అనుకోండి. ఇట్లా 40 వచ్చాయి. ఇంకా రిమైనింగ్ పార్టీస్కి ఇండిపెండెంట్ వల్ల కొన్ని వచ్చాయి. ఈ టైంలో ఎవరు కూడా 60 క్రాస్ కాలే. కానప్పుడు గవర్నర్ ఏం చేయొచ్చు అంటే, ఐదర్ కాంగ్రెస్ని అడగొచ్చు గవర్నమెంట్ ఫామ్ చేయమని, లేదా బీఆర్ఎస్ని కూడా అడగొచ్చు, బీజేపీని కూడా అడగొచ్చు. ఎవరినైనా ఒక క్యాండిడేట్కి గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళకి క్లియర్ టైం ఇస్తారు. ఈ టైం లోపల మీరు మెజారిటీ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఫర్దర్గా గవర్నమెంట్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ సడన్గా ఎవరైతే ఒక ముఖ్యమంత్రి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసిడెంట్ లాస్ట్ కేసీఆర్ 2018లో ఎన్నుకోబడ్డాడు.
సడన్గా కేసీఆర్ చనిపోతే, మన ముఖ్యమంత్రి చనిపోతే, అప్పుడు ఎవరిని అపాయింట్ చేయాలనేది కూడా అది గవర్నర్ యొక్క సిచ్యువేషనల్ డిస్క్రిషన్ పవర్ అన్నట్టు. కొన్నిసార్లు లెజిస్లేటివ్ అసెంబ్లీలో వీళ్ళు మెజారిటీ కూడా లూజ్ అవుతారు. ఆ టైంలో కూడా ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు. ఇది గవర్నర్ యొక్క సిచ్యువేషనల్ డిస్క్రిషన్ పవర్స్. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే, చీఫ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై గవర్నర్. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవారు గవర్నర్ ద్వారా అపాయింట్ చేస్తారు. గవర్నర్ హ్యాస్ టు అపాయింట్ ద లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇందాక చెప్పాం కదా, ఈ 119 సీట్స్లలో మెజారిటీ పార్టీ ఎవరైనా 60% ఎవరైనా దాడతారో వాళ్ళని గవర్నర్ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు. అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే రికమెండ్ చేస్తారో ఆ క్యాండిడేట్ని గవర్నర్ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు. ప్లస్ వెన్ నో పార్టీ హ్యాస్ క్లియర్ మెజారిటీ, గవర్నర్ మే ఎక్సైజ్ హిస్ పర్సనల్ డిస్క్రిషన్ ఇన్ ద సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఇందాక మనం మాట్లాడినట్టు ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రానప్పుడు అప్పుడు గవర్నర్ అతనుకున్న సందర్భానుసారంగా ఉన్న పవర్స్ని ఉపయోగించుకొని ఎవరినైనా సీఎంగా అపాయింట్ చేయొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే ఆయన వితిన్ 1 మంత్లో, అంటే వితిన్ 1 మంత్లో అసెంబ్లీలో మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి. ఈ 60% పైన ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ ఉన్నారని కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు. దీన్నే కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు. కాన్ఫిడెన్స్ మోషన్లో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మెయిన్గా, కెన్ ఏ పర్సన్ బికేమ్ సీఎం వితౌట్ గెట్టింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కాకుండా ఎవరైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు. బట్ 6 months టైం ఉంటుంది. ఈ 6 నెలల డ్యూరేషన్లలో ఆయన మళ్ళా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అవ్వాల్సి ఉంటుంది. ఈ 6 నెలల టైంలో కూడా ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకపోతే ఆయన దిగిపోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా సీఎం అవ్వచ్చు, ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా. బట్ 6 నెలల వరకు ఉండొచ్చు. 6 నెలల తర్వాత ఐదర్ హీ క్యాన్ బికేమ్ ఎమ్మెల్యే ఆర్ హీ క్యాన్ బికేమ్ ఎమ్మెల్సీ, ఏదున్నా. సో సీఎం అనే క్యాండిడేట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని కూడా రూల్ లేదు. ఎమ్మెల్సీ ఉండి కూడా చాలామంది మనకు ముఖ్యమంత్రులు ఉన్నారు. సో ఇది నెక్స్ట్, ఇది మనం ఇందాక చెప్పాము కదా, ఇప్పుడు మన గవర్నమెంట్లో మెయిన్గా ప్రెజెంట్ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఏమున్నాయంటే క్లియర్గా కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్, ఇందులో ఎవరైనా మెజారిటీ వస్తే వీళ్ళలో ఎవరినైనా ఒకరిని గవర్నరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు సీఎంగా. కాంగ్రెస్ పార్టీ నుండి ఒక వ్యక్తిని, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే నామినేట్ చేస్తారో ఆ వ్యక్తిని సీఎంగా అపాయింట్ చేస్తారు. వాళ్ళతోటి స్వేరింగ్ ఇన్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారం చేపిస్తారు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి, ప్రభుత్వ ఏర్పాటుకు ఏం చేయాలి? ఒకవేళ ఏ పార్టీ కూడా క్లియర్ మెజార్టీ రాలే, ఏ పార్టీ కూడా 60 దాటాలి, హంగ్ అసెంబ్లీ అంటాం. 40 బీఆర్ఎస్కి వచ్చాయి, 40 కాంగ్రెస్కి వచ్చాయి, 20 బీజేపీకి వచ్చాయి, 7 ఎంఐఎంకి వచ్చాయి. ఇట్లా వచ్చింది అనుకో, దీన్ని ఏమంటారంటే హంగ్ అసెంబ్లీ అంటారు. ఈ హంగ్ అసెంబ్లీలో ఏం చేస్తారంటే, ఈ టైంలో గవర్నర్ ఏం చేస్తారంటే ఎవరినైనా ఒక క్యాండిడేట్ని సీఎంగా అపాయింట్ చేస్తారు. ఈయనకు ఒక పర్టికులర్ టైం ఇస్తారు. ఆ టైం పీరియడ్లో ఈయన అసెంబ్లీలో ఏం చేయాలంటే కాన్ఫిడెన్స్ మోషన్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. 60+ మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరు కూడా ముందటి రాకపోతే, ఎవరు కూడా కోalition కాకుండా, ఎవరు కూడా అసలు గవర్నమెంటే ఫామ్ చేయమని చెప్తే ఆ టైంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఈ రాష్ట్రపతి పాలన కూడా పాసిబుల్ కాకుండా అది కూడా క్రాస్ అయిపోతే ఫ్రెష్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడ. అయితే ఏ పార్టీ కూడా మరో పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం కాకపోతే మరోసారి ప్రజల తీర్పు కోసం వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. మోస్ట్లీ కోalition గవర్నమెంట్ అయినా ఫామ్ అవుతుంది, లేకపోతే ఏదైనా లీడర్ వాళ్ళ మెజార్టీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద సెషన్. సో మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.